మలయాళంలో 2021 మిన్నల్ మురళి అనే సినిమా వచ్చింది. ఇది అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీని డైరెక్టర్ బేసిల్ జోసెఫ్, హీరో వచ్చేసి టోవినో థామస్, వన్ ఆఫ్ ది రైటర్ వచ్చేసి అరుణ్ అనిరుధన్. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్ లో ఇంకో సినిమా వచ్చింది, అతిరథి. స్టోరీ విషయానికి వస్తే ఇందులో హీరో తన అన్న వల్ల పాస్ట్ లో ఆగిపోయిన కాలేజ్ ఫెస్ట్ ను తిరిగి జరిపించాలనుకోవడం, దీని తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్, కన్ఫ్యూజన్, కామెడీ. ఫైనల్ గా హీరో ఆ ఫెస్ట్ ను జరిపించాడా లేదా అన్నదే స్టోరీ అయితే చాలా సింపుల్ గా ఉంది. స్క్రీన్ ప్లే కూడా చాలా సింపుల్ ఉంది. ఎటువంటి హైస్ ఉండవు, లోస్ ఉండవు. టర్న్స్, ట్విస్ట్లు, భారీ భారీ డైలాగులు, బిగ్ రివీల్స్ ఇలాంటివన్నీ ఏముండవు. చాలా ఫ్లాట్ గా ఉంటుంది. పాజిటివ్స్, ఇది కంప్లీట్ కాలేజ్ బ్యాక్డ్రాప్ సినిమా కాబట్టి ఇందులో వచ్చే సీన్స్ కావచ్చు, ఆ ఫ్రెండ్షిప్, లవ్, గొడవలు ఇవన్నీ కూడా ఏదో ఒక సీన్ అయితే మనకు కొంచెము రిలేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం అందరం ఆ కాలేజీ దాటే ఇక్కడికి వచ్చినాము. అన్ని సీన్లు అవుతాయంటే అన్ని కావు, బట్ ఏదో ఒక సీన్ అయితే మనకు కనెక్ట్ అవుతుంటుంది. సో అది ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్. ఎనీ కాలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీకి అడ్వాంటేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. స్టోరీ మొత్తము ఆరోహణ ఫెస్ట్ గురించే జరుగుతూ ఉంటుంది. ఈ ఆరోహణ ఫెస్ట్ కు ఈ పేరు ఎలా వచ్చింది అనే దానికి ఒక చిన్న స్టోరీ చెప్తారు. సో ఆ స్టోరీ అయితే చాలా బాగుంది. ప్రాపర్ టైమ్ లో ల్యాండింగ్ అయింది అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఈ సిచ్యువేషన్ లో హీరో కంప్లీట్ లోలో ఉంటాడు. అట్ సేమ్ టైమ్ ప్యారలల్ గా వాళ్ళ బ్రదరు, వాళ్ళ ఫాదరు, ఈ ఎమోషనల్ సీన్స్, ఈ హోల్ సీక్వెన్స్ అయితే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ బేసిల్ జోసెఫ్, జంజీ కాకపోయినా జంజీలా బాగా యాక్ట్ చేశాడు. బేసిల్ జోసెఫ్ డైరెక్టర్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, ఒక స్టైల్ అయితే ఉంటుంది. ఆయన సెలెక్ట్ చేసుకునే ఎవ్రీ స్క్రిప్ట్ కొంచెం సెన్సిబుల్ గానే అనిపిస్తాయి. మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. ఇందులో కూడా ఒక 4-5 టైమ్స్ ఆ కామెడీ బాగానే వర్కౌట్ అవుతుంది. బట్ యాక్టింగ్ కొంచెం మొనాటనస్ ఫీలింగ్ అయితే కలిగింది దీంట్లో. నెక్స్ట్ టోవినో థామస్, సినిమాలో ఈయన వచ్చేంత వరకు ఆ కాలేజీ, ఆ గొడవలు, లవ్ ఇదే జరుగుతూ ఉంటది. ఎప్పుడైతే ఈ క్యారెక్టర్ ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి మెయిన్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత స్క్రిప్ట్ లో ప్రోగ్రెషన్ ఉంటుంది. క్లైమాక్స్ కూడా బాగుంది. స్టోరీలో ఈయన ఎంట్రీ తర్వాతనే కొంచెం ఎనర్జీ వస్తుంది. ఈ క్యారెక్టరైజేషన్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఇలాంటివి మనం ఇంతకు ముందు చూసినాం. ఈవెన్ దో కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. విజువల్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది. ఆబ్వియస్లీ మలయాళం సినిమా అంటే ఆ లొకేషన్లు బాగుంటాయి. కాలేజ్ బ్యాక్ డ్రాప్ కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆ కలర్ఫుల్ గా అయితే ఉంది. ముఖ్యంగా ఆ ఫెస్ట్ కు సంబంధించిన ఆ విజువల్స్ కావచ్చు, ఆ కంపోజిషన్స్ కావచ్చు, ఆ లైటింగ్ అవన్నీ అయితే చాలా బాగున్నాయి. క్లైమాక్స్ అయితే చాలా గ్రాండియర్ గా చాలా బాగుంది. బీజిఎం బాగుంది. ముఖ్యంగా టోవినో థామస్ ఎలివేషన్ సీన్స్ కు ఇచ్చిన బీజిఎం అయితే ఇంకా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. నెగటివ్స్, ఈ స్టోరీ చాలా సింపుల్. స్క్రీన్ ప్లే అక్కడక్కడ కొంచెం గందరగోళంగా అయితే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది మలయాళం మూవీస్ కాన్సెప్ట్ అయితే బాగుంటాయి, క్రియేటివ్ గా, ఇన్నోవేటివ్ గా ఉంటాయి. స్క్రీన్ ప్లే అయితే వేరే లెవెల్ ఉంటుంది. బట్ ఈ సినిమా కాన్సెప్ట్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ రేంజ్ లో అయితే ఖచ్చితంగా లేదు. ఇది మెయిన్ గా ఇద్దరు బ్రదర్స్ మధ్య జరిగే స్టోరీ. అంటే అది డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్ కాన్సెప్ట్ అయితే అదే. బ్రదర్ వల్ల కాలేజ్ లో ఒక ఫెస్ట్ ఆగిపోతే దానికి రీజన్ తనే అనుకొని బాగా డిస్టర్బ్ అయ్యి, సఫకేట్ అయ్యి తనను తను పనిష్ చేసుకుంటుంటాడు. సో ఇదంతా అబ్జర్వ్ చేసిన హీరో ఎలాగైనా బ్రదర్ ను నార్మల్ చేయాలనుకుని ఆ ఫెస్ట్ ను జరిపించాలనుకుంటాడు. లిటరల్ గా 4 years బ్రదర్ కోసమే స్పెండ్ చేస్తాడు. అంత లవ్ ఉంటుంది అన్న మీద. ఇంత లవ్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి సంబంధించిన సీన్స్ అయితే అంత పడలేదు. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అయితే ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. సో సినిమా మొత్తం కాలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే జరుగుతుంటుంది. సో అలాంటప్పుడు ఇనీషియల్ గా ఒక 2-3 సీన్లు కాలేజీలో తగ్గించైనా కూడా ఈ అన్నదమ్ముల మధ్య బాండింగ్ ని ఎస్టాబ్లిష్ చేసింటే ఇంకొంచెం బాగుండేదేమో. హీరో కావచ్చు, హీరో ఫాదర్ కావచ్చు, ఎలా సఫర్ అవుతున్నారు, ఎలా సఫకేట్ అవుతున్నారు. సో ఈ ఇంపాక్ట్ అంతా కొంచెం ఎక్కువ చూపించింటే బాగుండేదేమో అనేది నా పర్సనల్ ఫీలింగ్. నెక్స్ట్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా. సో ఈమెకు ఒక క్యారెక్టర్ లేదు, ఒక క్యారెక్టరైజేషన్ అంతకంటే లేదు. సీన్లు కూడా స్ట్రాంగ్ సీన్స్ అయితే ఏం పడలేదు. ఏదో ఊరికే సపోర్టింగ్ క్యారెక్టర్ ఉన్నట్లుంది తప్ప స్ట్రాంగ్ గర్ల్ లాగా అయితే లేదు. ఎమోషనల్ సీన్స్ లో అయితే కంప్లీట్ గా తేలిపోయింది. నెక్స్ట్ వినీత్ శ్రీనివాసన్, షాన్ రెహమాన్. కేరళలో ఉంటే వీళ్ళకి ఒక ఇమేజ్ ఉంది కాబట్టి అక్కడ ఆడియన్స్ మోర్ కనెక్ట్ అయి ఉంటారేమో, అందుకు బాగా ఎంజాయ్ చేసింటారేమో. బట్ నేనైతే అంత ఎంజాయ్ అయితే చేయలేకపోయినా క్యారెక్టర్స్. నెక్స్ట్ మనం మలయాళం సినిమాలు అంటేనే వాళ్ళ కాన్సెప్ట్ కావచ్చు, వాళ్ళ స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ రైటింగే వేరే లెవెల్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది మలయాళం ఫిలిమ్స్. అలాంటిది ఈ సినిమాకి వచ్చేసరికి రైటింగ్ అయితే కొంచెం పూరనే చెప్పాలి. మాక్సిమము సోషల్ మీడియా మీమ్స్ మీదనే ఎక్కువ ఆధారపడినారేమో అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఫైనల్ గా అతిరథి సినిమా జస్ట్ యావరేజ్ అనిపించింది. స్టోరీ, స్క్రీన్ ప్లే అవసరం లేదు. కాలేజ్ బ్యాక్ డ్రాప్, ఫ్రెండ్షిప్, లవ్, గొడవలు, ఫన్ ఇవి ఉంటే చాలు అనుకుంటే మీ ఇష్టం. సినిమా చూసిన తర్వాత మీకేమనిపించింది? నచ్చిందా, నచ్చలేదా? కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.